చంద్రబాబుకు కష్టం వస్తే కార్పొరేట్ సిస్టమ్ వస్తుంది. పచ్చ మీడియా వచ్చి షో చేస్తుంది. తిమ్మిని బమ్మిని చేసి ప్రజలకు అభూత కల్పనలు చేస్తుంది. ఇప్పుడు అమరావతిలో వరద రాజకీయం కూడా ఇలానే చేస్తుంది పచ్చదండు. అందుకే షో ఎక్కువ, బాధితులకు సాయం తక్కువగా అందుతోంది. స్వయంగా బాధితులే వీడియోలు రిలీజ్ చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ఇక ప్రశ్నిస్తారంటూ గెలిచి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ మచ్చుకైన వరద సమయంలో ఆంధ్రలో కనిపించడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లారో కూడా తెలియదు. సినిమా షూటింగ్ లో ఉన్నాడని కొందరు అంటున్నారు. కానీ ఇప్పటికీ పవన్ ఎక్కడా ఉన్నది తెలియదు. కానీ కష్టం వస్తే మాత్రం దేవుడిలా జగనన్న వచ్చేస్తున్నారు. జగన్ స్వయంగా వరద బురదలో నడుంలోతు దిగి మరీ బాధితుల కష్టాలు కన్నీళ్లు తుడిచారు. ఒక భరోసానిచ్చారు. స్వయంగా ₹1 కోటి వరకు సాయం అందించారు. అందుకే కష్టం వస్తే జగన్ వస్తాడు అన్న డైలాగ్ బాగా పాపులర్ అయింది. అదే ఏపీ ప్రజలకు కొండంత అండగా నిలుస్తోంది. విజయవాడ కృష్ణలంక అనగానే దశాబ్దాల కాలంగా వర్షం వస్తే, తుఫాను వస్తే కృష్ణలంక కన్నీటి లంక కింద మిగిలేది. ఎన్నో కుటుంబాలు మొత్తం మునిగిపోయి పెట్టేబేడ సర్దుకొని వచ్చినా కూడా ప్రాణ నష్టం కూడా చాలా భారీ ఎత్తున జరిగేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే 350 కోట్లతో 2 దశల్లో ఒక రిటైనింగ్ వాల్ అనేటువంటిది నిర్మించి శాశ్వత పరిష్కారం చేయటం అనేటువంటిది కొన్ని వేల కుటుంబాలు, వందల కుటుంబాలు కాదు, వేల కుటుంబాలకి ఒక రక్షణ కవచంగా ఆ రిటైనింగ్ వాల్ని నిర్మించినటువంటి ఇది. ఒక్కొక్క సంఘటన జరుగుతున్నప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సగటు ప్రజల యొక్క మదిలో ఆయన మెదులుతున్నాడు అనేది మాత్రం వాస్తవం. ఏ సంక్షేమ పథకాలు అయితే ఒక్కొక్క దానికి వీళ్ళు గుండు సున్నా చుట్టుకుంటూ వస్తున్నారో అప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు అని వాళ్ళు తలుస్తున్నారు.